దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం జీవిస్తున్న జీవితం మన కొరకు కాదు, ప్రభు కొరకు. ప్రభు కొరకు మనం జీవించేటప్పుడు మనం చేసే పని అయినా, మనం చేసే ప్రార్థన అయినా, మనమైనా ముందు ప్రభుకు అంగీకారంగా మార్చబడితే మన బలులైనా మన కానుకలైనా అంగీకరించబడతాయి. చూడండి, హేబేలు బలి అంగీకరించబడింది, కయ్యను బలి త్రోసివేయబడింది. దావీదు అంగీకరించబడ్డాడు, దావీదు పరిచర్య అంగీకరించబడింది. సౌలు పరిచర్య త్రోసివేయబడింది. ఇలా బైబిల్లో కొంతమంది అంగీకరించబడ్డారు, వారి కుటుంబాలు, వారి పరిచర్య. మరి కొంతమంది త్రోసివేయబడ్డారు, వారి పరిచర్య, వారి పిల్లలు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అవి ఏమైనప్పటికీ మనం అంగీకరించబడాలి. మనం అంగీకరించబడకపోతే మన బలులు కానీ మన పిల్లలు కానీ అంగీకరించబడరు. అలా ఒక రోజున హిజ్కియా మహారాజు, అతడు మరణకరమైన రోగం గలవాడై పడకలో ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా వెళ్ళి దేవుని మాట ప్రకారంగా అతడు హెచ్చరిక చేస్తాడు. హిజ్కియా, నీవు మరణమవుతున్నావు, ఇంతకాలం బ్రతికావు, ఇంతకాలం పరిచర్య చేశావు, ఇంతకాలం పరిపాలించావు, అది అంగీకరించబడాలయ్యా. ఏ యోగ్యత లేకుండా నువ్వు చనిపోతే, ఏ ఫలితం లేకుండా చనిపోతే నీ బ్రతుకుకు ఒక విలువ ఉండదు అని ఒక హెచ్చరిక చేశాడు. అప్పుడు అతడు అనుకున్నాడు, నేను రాజ్య పరిపాలన చేశాను, ఘనకార్యాలు చేశాను, ఏంటి ఈ మాట అన్నాడు అని ప్రవక్త అన్న మాటను ఒకసారి ధ్యానం చేసి ప్రభు కాళ్ళు పట్టుకొని చిన్న ప్రార్థన చేశాడు. నిజమే ప్రభా, గర్వంతోనూ అసూయ ద్వేషాలతోనూ నేనుండి యథార్థతను మర్చిపోయాను, వాస్తవ జీవితాన్ని మర్చిపోయాను అని తన తప్పు తాను తెలుసుకొని కన్నీరు కార్చాడు. అప్పుడు ప్రభు అన్నమాట, హిజ్కియా, నీవు మరలా యథార్థంగా ప్రార్థన చేయడం నేర్చుకున్నావు. నీ తప్పిపోయిన జీవితాన్ని మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడ్డావు. తిరిగి మరలా నా పరిచర్యకు నువ్వు యోగ్యునిగా మార్చబడ్డావు కనుక నీ ప్రార్థన అంగీకరించబడింది, ధైర్యంగా ఉండు అని చెప్పి తను ఏవైతే చేయాలో అవన్నీ దేవుడు మరలా తనతో చేయించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంగీకరించబడటానికి మనలో ఏ తప్పిదం ఉండకూడదు. ఒకవేళ మనం తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. మనం అంగీకరించబడాలి. కాబట్టి ఆయన కన్నీరు దాటిపోయిన దేవుడు. ఈ ఉదయకాలం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం అంగీకరించబడితే మన కుటుంబం, మన పరిచర్య అంగీకరించబడుతుంది. కాబట్టి మనలో ఏదైనా తప్పిదములున్నా ఈ నూతన సంవత్సరం ప్రారంభ మాసంలోనే మరొకసారి శుద్ధ సువర్ణంగా సంపూర్ణంగా మన హృదయాన్ని పరీక్షించుకొని, ఆనాడు తప్పిపోయిన వెండి నాణ్యాన్ని ఆ స్త్రీ ఎలాగైతే దీపం వెలిగించుకొని పూర్తిగా వెతికి దాన్ని సంపాదించుకోగలిగిందో అలా మన హృదయాన్ని పరిశోధించుకొని మరలా మనం నూతనపరచబడగలిగితే ఈ సంవత్సరం మన పట్ల దేవుని ప్రణాళికను మనం కళ్ళారా చూడగలుగుతాం. అలాంటి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.